హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఇస్తున్న మూవీ రివ్యూ అందరికీ తెలిసే ఉండొచ్చు. దే కాల్ హిమ్ ఓజీ. ఎవరికి తెలియకుండా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదొక ఏమంటారు ఐ ఫీస్ట్ కదా. సో వెంటనే ప్లాట్ చెప్పేస్తాను. ప్లాట్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇందులో అలియాస్ ఓజాస్ గంభీరా అనే ఒక రోల్లో యాక్ట్ చేస్తారనమాట. జపాన్ నుంచి ఇండియాకి కొన్ని పరిస్థితుల్లో ఆయన ఇండియాకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక షిప్లో ఎక్కి మైగ్రెంట్ కింద రావాల్సి వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్లో ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్లో ఉంటారు. ఆయనకి ఒక హెడ్ సపోర్టర్గా ఉంటారనమాట. ఒక పోర్ట్ని నిర్మించి జనాలకి మంచి చేయాలనే ప్రాసెస్లో. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన 15 సంవత్సరాలు ప్రకాష్ రాజ్ గారి నుంచి దూరంగా ఉంటారు. తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. అనుకోకుండా ప్రకాష్ రాజ్ గారికి సమస్య రావడంతో మళ్ళీ ఆయన గెట్ బ్యాక్ అవుతారు. అదే ప్రాసెస్లో ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఒక లాస్ అవుతుందన్నమాట. ఎట్లా అటాక్ చేయబోతున్నారు, ఎలాగా సపోర్ట్గా నించున్నారు, లాస్ట్లో ఏమైంది అనేది ప్లాట్ అనమాట. సో ముందుగా మూవీ డైరెక్షన్ సుజిత్ గారు మూవీస్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు టాప్ నాచ్ ఉంది మూవీ. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ అంతా ఎలా అంటే ప్రతి ఒక్క సీన్ ఒక గూస్ బంప్ సీన్లా వెళ్తుంది. అది ఇప్పుడేమవుతుంది అన్నట్టు. డైలాగ్ డెలివరీస్ అంత ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి చోట ఆ ఎఫెక్ట్ ఏదైతే క్రియేట్ చేశారో అది వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. ఆయన ఎవరికైతే ఒక ఫాదర్ రోల్లో ఆయన సపోర్ట్ చేస్తారో ఆయన కూడా యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా క్యాస్ట్కి వచ్చేసరికి మామూలు క్యాస్ట్ కాదండి. ఇంకా విలన్ అయితే ఇమ్రాన్ హష్మీ గారు ఒక మంచి గ్యాంగ్స్టర్ కింద ఆయన చాలా బాగా చూపించారని చెప్పాలి. ఒక ఇంపార్టెంట్ పాత్ర కింద అర్జున్ దాస్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆయన వాయిస్కే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఉన్నారు, శ్రియా రెడ్డి ఉన్నారు, ప్రియాంక మోహన్ మేజర్ హీరోయిన్ ఆవిడనమాట. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కనిపించిన కొంతసేపు అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనమాట. అందులో చూడాల్సిన అవసరమే లేదు. అండ్ ఏమంటారు, డేవిడ్ అనే ఒక క్యారెక్టర్ కింద ఒకతను వస్తారు. చాలా తక్కువ సేపు అయినప్పటికీ అది కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. శ్యామ్ ఒకప్పటి మంచి లవర్ బాయ్ అని చెప్పచ్చు. అతను కూడా ఒక చిన్న రోల్ అయినప్పటికీ అతన్ని కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కింద క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరిది ఎక్కువసేపు అని లేదు, ప్రతి ఒక్కరికి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఇచ్చారనమాట. అండ్ జాకీ ష్రాఫ్ గారు కూడా కనిపిస్తారు. అండ్ అభిమన్యు సింగ్ అని అతను తెలిసే ఉంటుంది, తావడే క్యారెక్టర్ కింద. అస్సలు మామూలు సీన్ కాదు, అదైతే పోలీస్ ఆఫీసర్ అనమాట అతను. అది వేరే లెవెల్ సీన్, అది ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంతమంది శ్రియా రెడ్డి అండి, ఆవిడ గారు కూడా చాలా మంచి ఒక క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఒక అర్జున్ దాస్ గారి మామ్ కింద ఉంటారనమాట. గీత అనే క్యారెక్టర్ ఇందులోని పెద్ద ఒక హెడ్ కింద ఎంత బాగా ఆవిడ కూడా యాక్ట్ చేశారంటే చాలా బాగా యాక్ట్ చేశారు. రాహుల్ రవీంద్రన్ గారు భద్ర అనే ఒక డ్రైవర్ క్యారెక్టర్ కింద యాక్ట్ చేస్తారు. బట్ అది కూడా ఇతను వీళ్ళకి సపోర్ట్ అని తెలియదు అనమాట. మధ్యలో తెలుస్తుంది ఇట్లా సత్య గారికి సపోర్ట్ అని. ప్రతి ఒక్కరిది కూడా ఊహించలేనంతలా పెట్టారనమాట సీన్స్ అవి. అయితే ఇంకా శుభలేఖ సుధాకర్ గారు, సత్యప్రకాష్ ఒక నాటి విలన్, వీళ్ళందరూ కూడా అసలు ఏమంటారు, కాస్ట్ గురించి చెప్తుంటేనే మనకి టైమే సరిపోదు అనమాట. ఆ రేంజ్లో ఉన్నారు. అన్నిటికీ మించి వెంకట్ గారు పార్దు అనే క్యారెక్టర్ కింద యాక్ట్ చేస్తారు. స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఈయన డెత్ నుంచి అనమాట. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఎక్కడ కూడా ఎవ్వరికి తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్కి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఉపేంద్ర లిమాయే గారు ఉన్నారు, ఒక చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ రేంజ్లో క్యారెక్టర్స్ నించారు. అండ్ ఆర్మ్ సప్లయర్ కింద సుహాస్ ఉన్నారు. బట్ కనిపించిన రోల్ చిన్నది అయినప్పటికీ చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ యకూజా లీడర్ అని అండ్ ఓజా సెన్సై లీడర్స్ అని ఇద్దరు లీడర్స్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ జపాన్లోనమాట. అది కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇతని కోసం ఎవరైతే ఎండింగ్లో యకూజా లీడర్ వస్తారో అక్కడి నుంచి మనకి OG2 అని చెప్పి బ్యానర్ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నాకు తెలిసి OG2 కూడా ఉందేమో. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినప్పటికీ ఎంత బాగా నచ్చిందంటే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇచ్చి పడేశారు. ఇంటర్వెల్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కనిపించిన ప్రతి చోట ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆయన పాత మూవీస్లో BGMs ఏదైతే ఉందో, తమన్ మ్యూజిక్, ఈవెన్ విలన్ గారికి కూడా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సూపర్ ఉందన్నమాట. ఒక పవర్ఫుల్ హీరోకి ఒక పవర్ఫుల్ విలన్ ఉండాలి అన్న ఇంపాక్ట్ ఉంది చూడండి, అది న్యాయం జరిగింది.
కాస్ట్యూమ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా రెట్రో లుక్‌లో ఇచ్చి పడేశారు. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.